హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. నిఫ్టీ చూసుకుంటే మనకు పాజిటివ్గా మూవ్ అయింది. మ్యాక్సిమం మెయిన్గా ఈరోజు నిఫ్టీ పాజిటివ్గా మూవ్ అవ్వడానికి మనం చూసుకుంటే ట్రంప్ తర్వాత మోడీ గారికి సంబంధించిన ట్రేడ్ టాక్స్లో పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఈరోజు మోడీ గారి బర్త్డే అనమాట. విష్ హిమ్ వెరీ హ్యాపీ బర్త్డే. మనకు ఈరోజు మార్నింగ్ చూసుకుంటే మెయిన్గా ట్రంప్ గారే ఫస్ట్ నేను విష్ చేస్తానన్నట్టు ఆయనే ఫస్ట్ విష్ చేశారనమాట. సో ఇంకా మిగిలిన కంట్రీస్ ప్రెసిడెంట్స్ తర్వాత ప్రైమ్ మినిస్టర్స్ కూడా బర్త్డే విషెస్ చెప్పారు. సో ఈరోజు మెయిన్గా నిఫ్టీ ఏమంటే పాజిటివ్గా మూవ్ అయింది. 0.4% పాజిటివ్గా మూవ్ అయింది. ఈరోజు మెయిన్గా మనకు పాజిటివ్గా మూవ్ అయిన సెక్టార్స్ ఏంటి అని మనం చూసుకుంటే మెయిన్గా బ్యాంక్స్ పాజిటివ్గా మూవ్ అయ్యాయి అనమాట. బోత్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనమాట. మెయిన్గా ఈరోజు ఆ బ్యాంక్స్ పాజిటివ్గా మూవ్ అవ్వడానికి ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్గా పాజిటివ్గా మూవ్ అవ్వడమే నిఫ్టీని కూడా టోటల్గా నిఫ్టీ బ్యాంక్ని కూడా పాజిటివ్గా తీసుకెళ్ళింది. నిఫ్టీ బ్యాంక్ పాజిటివ్గా మూవ్ అవడంతో ఆటోమేటిక్గా బ్యాంక్సే నిఫ్టీలో ఉంటాయి కాబట్టి, సమ్ వెయిటేజ్లో ఉంటాయి కాబట్టి మనకు నిఫ్టీ కూడా ఆటోమేటిక్గా పాజిటివ్లోకి మూవ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ కూడా మనం చూస్తే గిఫ్ట్ నిఫ్టీ ఒక 70 పాయింట్స్ పాజిటివ్లో గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్లో ట్రేడ్ అయింది. సో ఓపెన్ అయ్యేది మాత్రం మనకు ఒక 30 to 40 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. తర్వాత మనం చూసుకుంటే మెయిన్గా బ్యాంక్ సెక్టార్ పాజిటివ్గా మూవ్ అవ్వడంతో ఓవరాల్ నిఫ్టీ కూడా పాజిటివ్గా మూవ్ అయిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్గా సపోర్ట్ చేసిన న్యూస్ ఏంటి అంటే ఎస్బీఐ వాళ్ళు ఎస్ బ్యాంక్లో మనకు 23% వరకు స్టేక్ని హోల్డ్ చేస్తున్నారు. సో ఆ 23% స్టేక్లో ఇప్పుడు వాళ్ళు 13%ని అమ్మేస్తున్నారని చెప్పి మనకు న్యూస్ వచ్చిందనమాట. అది ఎవరికి అమ్మేస్తున్నారంటే జపాన్కి సంబంధించిన బ్యాంకింగ్ కార్పొరేషన్కి వాళ్ళు అమ్మేస్తున్నారు. సో వాళ్ళు జపాన్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. దాంతో ఎస్బీఐకి దాదాపు 8,800 crores వరకు ప్రాఫిట్ వస్తుంది. సో అది నాన్ ట్యాక్సబుల్ అనమాట. సో దానివల్ల ఎస్బీఐ వాళ్ళు పాజిటివ్గా ఎస్బీఐ వాటి స్టాక్ ప్రైస్ మనకు పాజిటివ్గా మూవ్ అయిందనమాట. సో ఎస్బీఐ నిఫ్టీలో కూడా మంచి వెయిటేజ్ కలిగి ఉండడంతో ఆటోమేటిక్గా నిఫ్టీ కూడా పాజిటివ్గా మూవ్ అయిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్గా ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఈరోజు పాజిటివ్గా మూవ్ అవ్వడము, పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ కూడా పాజిటివ్గా మూవ్ అవ్వడం, ఎనర్జీ తర్వాత మనం చూసుకుంటే ఆటో, ఐటీ ఇవి కూడా పాజిటివ్గా మూవ్ అవ్వడంతో ఆటోమేటిక్గా నిఫ్టీ కూడా పాజిటివ్గా మూవ్ అయిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్గా ఏ కంపెనీస్ పాజిటివ్గా మూవ్ అయ్యాయని మనం చూసుకుంటే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, తర్వాత మనం చూసుకుంటే ఎనర్జీకి సంబంధించిన స్టాక్స్, ఆటోకి సంబంధించిన స్టాక్స్ ఇలా పాజిటివ్గా మూవ్ అయ్యాయి అనమాట. బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్సే మనకు ఎక్కువగా పాజిటివ్గా మూవ్ అయ్యాయి. మహారాష్ట్ర బ్యాంక్ కానీ, లేకపోతే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ఇలా ఇవి పాజిటివ్గా మూవ్ అయ్యాయి. నెగిటివ్గా మూవ్ అయినవి ఏంటి అని మనం చూసుకుంటే బ్రిటానియా ఇండస్ట్రీస్ ఇలా ఎఫ్ఎంసీజీకి సంబంధించిన స్టాక్స్ కొన్ని నెగిటివ్గా మూవ్ అయ్యాయి అనమాట. మార్జినల్ నెగిటివ్గానే మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఏ సెక్టార్ కూడా మాక్సిమం -0.3 -0.4 కంటే ఎక్కువగా కిందికి మూవ్ అవ్వలేదు, అంటే డౌన్ సైడ్కి మూవ్ అవ్వలేదు అనమాట. మాక్సిమం అన్నీ కూడా పాజిటివ్లోనే మూవ్ అయ్యాయి. ఈరోజు చూసుకుంటే రియాలిటీ సెక్టార్ తీసుకున్నా, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ తీసుకున్నా, ఎనర్జీ తీసుకున్నా, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ తీసుకున్నా, ఆటో, ఐటీ ఇలా ఏ సెక్టార్ తీసుకున్నా ఆల్మోస్ట్ సెక్టార్ మొత్తం పాజిటివ్గా మూవ్ అయిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మెయిన్గా మనకు చూసుకుంటే ఈరోజు రాత్రి 11:30కి ఫెడ్ రేట్ కట్ ఉంది. సో దానికి సంబంధించిన టైం లైన్ మనం చూసుకుంటే 11:30 to 12:30 మన మిడ్ నైట్ అనమాట. 11:30 to 12:30 ఈ టైంలో మనకు న్యూస్ రావచ్చు. సో దాని ఇంపాక్ట్ రేపు కనబడుతుంది. ఒకవేళ 0.25% అంటే 25 basis points కట్ ఉంటే మార్కెట్ దాన్ని పాజిటివ్గాను తీసుకోకపోవచ్చు, నెగిటివ్గాను తీసుకోకుండా న్యూట్రల్గా ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 50 basis points ఒకవేళ వాళ్ళు రేట్ కట్ ఇస్తే అది పాజిటివ్గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ వాళ్ళు మ్యాక్సిమం చేయకపోవచ్చు, మ్యాక్సిమం రేట్ కట్ ఇస్తారు. రేట్ కట్ ఇవ్వము, రేట్స్ని ఇలాగే కంటిన్యూ చేస్తామనే న్యూస్ వస్తే మాత్రం మార్కెట్ నెగిటివ్గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మెయిన్గా చూసుకుంటే ఫెడ్ రేట్ కట్ 0.25% ఆల్రెడీ మనకు మార్కెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో దానికంటే ఎక్కువ వస్తే పాజిటివ్గా, దానికంటే తక్కువగా వస్తే నెగిటివ్గా తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట. అంతేకాకుండా మెయిన్గా వాళ్ళ కామెంటరీ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది, టారిఫ్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు టోటల్గా చెప్తారు కదా. వాళ్ళ కామెంటరీ అనేది మార్కెట్ మూవ్స్ని డిసైడ్ చేస్తుందని మనం చెప్పుకోవాలన్నమాట. సో మెయిన్గా చూసుకుంటే ట్రేడ్ టాక్స్ వరకు చూస్తే పాజిటివ్గా మూవ్ అయ్యాయని బోత్ యూఎస్ఏ అండ్ ఇండియాకి సంబంధించిన
మెయిన్ మన కామర్స్ సెక్రటరీస్ అందరూ చెప్పారనమాట. మన కామర్స్ మినిస్ట్రీ నుంచి కానీ లేకపోతే యూఎస్ఏకి సంబంధించిన కామర్స్ సెక్రటరీ నుంచి కానీ వచ్చిన అప్డేట్స్ ఏంటంటే మాక్సిమం అంతా పాజిటివ్గా జరిగింది, ఇప్పటి వరకు ట్రేడ్ టాక్స్ అని పాజిటివ్గా మూవ్ అయ్యాయని చెప్తున్నారు. సో వాళ్ళు ఎర్లీ ట్రేడ్ డీల్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట, మాక్సిమం అక్టోబర్లో అయిపోయేటట్టు. సో ఒకవేళ అలా జరిగితే మార్కెట్ ఫర్దర్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లెవెల్స్ వరకు చూసుకుంటే మనకు నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 25,400, తర్వాత 25,500 వరకు మైనర్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో మేజర్ రెసిస్టెన్స్ దగ్గరలో కూడా ఎక్కడ కనపట్లేదు అనమాట. సపోర్ట్ వరకు చూసుకుంటే 25,200, 25,100, వెంటనే 25,000 బిగ్గెస్ట్ సపోర్ట్ అనమాట. సో ఇక్కడ వరకు మనకు సపోర్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదని నేను చెప్తాను, ఎందుకంటే మనకు 25,000 కిందికి వెళ్ళినంత వరకు మార్కెట్ బుల్లిష్గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సో న్యూస్ పరంగా చూసుకున్న మార్కెట్ మాక్సిమం 25,000 కిందికి వెళ్ళే ఛాన్సే లేదు, ఎట్టి పరిస్థితుల్లో పైకి వెళ్ళే ఛాన్సే ఎక్కువగా కనబడుతుంది అనమాట. సో 25,500 దాటి పైకి వెళ్తే మాత్రం మంచిగా అప్ సైడ్ ఇంకా ఫర్దర్ మూవ్స్ 26,000, తర్వాత మనకు ఆల్ టైమ్ హై ఉంది కదా 26,277, అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో మెయిన్గా మనం చూసుకుంటే మనకు మెయిన్గా డ్రైవ్ చేసేది సెక్టార్స్ వరకు చూసుకుంటే ఈ ఐటీ సెక్టార్ అనేది స్టార్ట్ అవ్వడం, అప్ సైడ్ స్టార్ట్ అవ్వడం మనకు మెయిన్గా ఈ ర్యాలీని స్టార్ట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఎలా మూవ్ అవుతుందని చూడాలి. రూపీ కూడా స్ట్రాంగ్ అయింది, 88 దగ్గరకు వచ్చేసింది అనమాట. సో నిఫ్టీ ఫామ్ చేసిన ప్యాటర్న్ ప్రకారం కూడా చూసుకుంటే డబుల్ బాటమ్ ఫామ్ చేసి డబ్ల్యూ షేప్ లో అక్కడి నుంచి అప్ సైడ్ బ్రేక్ చేసి రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. సో అక్కడి నుంచి మనకు చూసుకుంటే ఇక్కడ నుంచి ఫర్దర్ అప్ సైడ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 25,500 వరకు మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం చూసుకుంటే ఎఫ్ఐఎస్ యొక్క షార్ట్ కవరింగ్ కూడా స్టార్ట్ అయింది. వాళ్ళు నిన్న బాగా షార్ట్స్ కవర్ చేశారనమాట. 1.57 ఆర్ 1.6 వరకు వాళ్ళు 1.6 lakh crore వరకు వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళ నెట్ షార్ట్స్ 1.8, 1.9 దగ్గర ఉండేది, దాన్ని ఆల్మోస్ట్ 1.6 lakh crore వరకు తీసుకొచ్చారనమాట. వాళ్ళు షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. సో ఇది ఫర్దర్గా మూవ్ అయితే షార్ట్ కవరింగ్ ర్యాలీ మనం మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో చూడాలి వాళ్ళు క్యాష్లో ఎలా అమ్ముతారు అనేది చూడాలన్నమాట. ఇప్పటికైతే ప్రస్తుతానికి లాస్ట్ 2 daysలో బై సైడే ఉన్నారు. సో వాళ్ళు సెల్ సైడ్ ఉన్నా కూడా మనకు డిఐ సపోర్ట్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. సో మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియో రేపు వస్తుంది. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కదా, రేపు కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ గుడ్ నైట్.